సరే, మేఘాలయ హనీమూన్ జంట ఇన్సిడెంట్‌లో ఇంకో కొత్త ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. ఆ అమ్మాయి సోనం రఘువంశ్ ఎవరైతే ఉన్నారో నేనే నా భర్తను చంపేసాను, చంపిచ్చేసాను అని చెప్పేసి చెప్తుంది. మరి దీనికి గల కారణాలు ఏమని చెప్తుందంటే ఎందుకు చంపింది? ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఏమన్నా ఉందా? దీనికి సంబంధించి ఆమె ఏం చెప్తుంది? అండ్ ఆమె బ్రదర్ కూడా ఇప్పుడు నా చెల్లిని ఉరి తీసేయండి, ఆమె చేసింది తప్పు అంటూ మీడియాతో కూడా మాట్లాడడం మనం చూసాము. అసలు ఎక్కడి వరకు వచ్చింది ఈ కేస్ ఇన్సిడెంట్? మరి దీంట్లో చోటు చేసుకున్న ట్విస్ట్‌లేంటి సార్? ఇదొక విచిత్రమైన కేసు అని చెప్పొచ్చు. అంటే ఏ సినిమా కూడా ఇంతకంటే తీసిపోదు. థ్రిల్లర్ సినిమా. అసలు ఇలాంటి సినిమా కాన్సెప్ట్ ని ఎవరు ఊహించలేరు కూడా. నాకు తెలిసి ఎవరు కూడా రాయలేరు. ఒక్కోసారి ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అంటారు. అంటే వాస్తవం అనేది కల్పన కంటే కూడా విచిత్రంగా ఉంటుంది. ఊహించలేం మనం. ఫస్ట్ లో మనం దీని మీద ఆల్రెడీ నేను 2-3 సార్లు చెప్పాను. ఫస్ట్ లో చెప్పినప్పుడు నేను కూడా పోలీసుల వెర్షన్ ఏం చెప్పాను అంటే వీళ్ళిద్దరూ హనీమూన్ జంట అక్కడ సోహరా అనే ఏరియా, చెరపుంజి ఏరియాకి వెళ్ళారు. అక్కడ మిస్ అయ్యారు. వాళ్ళు షిల్లాంగ్ లో ఒక యాక్టివా స్కూటర్ తీసుకున్నారు. ఆ స్కూటర్ కనబడింది. సో వాళ్ళిద్దరు మిస్ అయ్యారని చెప్పారు. అబ్బాయి బ్రదరు, అమ్మాయి బ్రదర్ కూడా ఫ్లైట్ వేసుకొని అక్కడికి వెళ్ళారు. 5 లక్షలు ప్రకటించారు ఆచూకీ తెలిస్తే. అక్కడ ప్రజల హెల్ప్ తీసుకొని వాళ్ళు వెతకడం మొదలు పెట్టారు. అప్పుడు పోలీసులు అనుకున్నది ఏమంటే, ఒకటి కిడ్నాప్ అయి ఉండొచ్చు, 2 రాబరీ జరిగి ఉండొచ్చు, 3 అక్కడ లోకల్ దాబాలో కాఫీ విషయంలో ఏదో గొడవైంది అంటున్నారు. వాళ్ళేమన్నా ఈ అబ్బాయిని చంపేసి అమ్మాయిని ఎత్తుపోయి రేపు ఇలాంటివి ఏమన్నా లైంగికంగా యూజ్ చేసుకుంటుండొచ్చు. ఇలాంటివి అనుకున్నారు తప్ప ఎవరు కూడా ఈ అమ్మాయే అతన్ని చంపించుంటదని ఎవరు కూడా ఊహించిన పరిస్థితే లేదు అసలు. సో నిన్నటి వరకు కూడా కన్ఫ్యూజన్ గానే ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి చంపాల్సిన అవసరం ఏంటి? ఎవరైనా కూడా అమ్మాయిలకి ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోరు. కానీ పెళ్లి చేసుకొని ప్లాండ్ గా హనీమూన్ కి తీసుకెళ్లి ప్లాండ్ గా కిరాయి హంతకులను పెట్టి అక్కడ చంపించాల్సిన అవసరం ఆ అమ్మాయికి ఏముంది అనేది అనుకున్నారు. సో ఇప్పుడు తర్వాత పోలీసులు అక్కడ ఈస్ట్ కాశీ పోలీస్ స్టేషన్ అంటారు, ఆ ఈస్ట్ కాశీ హిల్స్ అంటారు, ఆ హిల్ ఏరియా పోలీసులే దీన్ని చూశారు. ఇదేంటంటే ఇప్పుడు 3 రాష్ట్రాల సమస్యగా మారిపోయింది. మేఘాలయ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. ఎందుకంటే ఈ అమ్మాయి అబ్బాయిది సోనం అండ్ అబ్బాయి పేరు రాజా రఘువంశీ, సోనం రఘువంశీ. వీళ్ళిద్దరు కూడా ఇండోర్కి సంబంధించిన వాళ్ళు మధ్యప్రదేశ్. సో వీళ్ళు చనిపోయింది, ఆ అబ్బాయి చనిపోయింది ఇక్కడ మేఘాలయ చిరపుంజి అనేది మేఘాలయలో ఉంటుంది, మేఘాలయలో. అయితే ఆ అమ్మాయి ఎక్కడ దొరికింది? గాజీపూర్లో, అది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. అందువల్ల 3 రాష్ట్రాల పోలీసులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు కొత్తగా ఆ అమ్మాయి మామూలుగా నేను ఒకసారి ఊరికి జరిగింది చాలా బ్రీఫ్గా చెప్తాను. ఇదేంటంటే వీళ్ళకిద్దరికి 11వ తేదీ పెళ్ళయింది. మే 11వ తేదీ పెళ్ళయింది. మే 20వ తేదీ వీళ్ళు హనీమూన్కి వెళ్ళారు. సో ఈ అమ్మాయి టికెట్లు బుక్ చేసింది, ఈ అమ్మాయి హనీమూన్కి ప్లాన్ చేసింది. ఈ అమ్మాయి అతన్ని నగలు అవన్నీ కూడా బాగా వేసుకుని రమ్మనింది. డైమండ్ ఉంగరం, చైను, తర్వాత ఇవన్నీ వేసుకొని రమ్మనింది. సో ఈ అబ్బాయి వేసుకొని వెళ్ళాడు. ఈ అమ్మాయి ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసింది. సో మొత్తం ప్లానింగ్ అంతా ఈ అమ్మాయి చేసింది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ అమ్మాయి యాక్టివ్గా ఉంది, ఇష్టపడుతుంది, అందరితో బాగా మాట్లాడుతుంది, ముఖ్యంగా వాళ్ళ అత్తతో చాలా ప్రేమగా మాట్లాడింది. వాళ్ళ అత్త ఉమా రఘువంశీ, ఆమెతో చాలా హాయిగా మాట్లాడుతుంది. అయితే పెళ్లికి ముందు భర్తతో అంత మాట్లాడేది కాదు. దానికి కారణం అమ్మాయి బిజీ అని ఒక కారణం చెప్పారు. రెండోది వాళ్ళ నాన్న ఇలాంటివి అలో చేయడని చెప్పారు. వీళ్ళది నిజమే అని నమ్మారు. సో ఆ పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మాయి అతనితో శారీరకంగా కలవలేదని కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అదంతా కూడా ఈ అమ్మాయి బిడింగ్గా ఉంది, సంప్రదాయ దీంట్లో పెరిగిందని వాళ్ళు సర్ది చెప్పుకున్నారు. అందుకని హనీమూన్కి వెళ్తే వీళ్ళిద్దరూ మధ్య సాన్నిహిత్యం ఏర్పడుతుంది, బాగుంటుందని ఇంట్లో వాళ్ళు కూడా ప్రోత్సహించారు. అలాగే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇందాక చెప్పినట్టుగా 23వ తేదీ వరకు వాళ్ళు టచ్ లో ఉన్నారు. ఈ అమ్మాయి వాళ్ళ అత్త గారితో ఫోన్లలో మాట్లాడుతుంది, ఫోటోలు పంపిస్తుంది. సో హ్యాపీగా ఉన్నామని చెప్తుంది, చిన్న చిన్న సంఘటనలు వివరిస్తుంది. 23 తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చింది, ఫోన్ పనిచేయలేదు. అమ్మాయిల బ్రదర్, ఈ అబ్బాయి బ్రదర్ ఫ్లైట్ లో అక్కడికి వెళ్ళారు. అక్కడ పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు, ఒక 5 లక్షలు ప్రకటించారు. స్థానిక గ్రామ రక్షణ దళాలు ఉంటాయి, అక్కడ అడవుల్లో గ్రామాలు ఉంటాయి కాబట్టి ఆ రక్షక దళాలతో వాళ్ళు సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఏమైందంటే జూన్ 2వ తేదీ ఈ అబ్బాయి బాడీ ఒక పెద్ద లోయలో దొరికింది. అతనికి గాయాలు ఉన్నాయి.
దాంతో ఆ అబ్బాయిని ఎవరు చంపేసి ఈ అమ్మాయిని ఎత్తుకుపోయి ఉంటారు అనేది పోలీసులు అనుకున్నారు. ఆ, దాంతో మళ్ళీ వెతకడం మొదలుపెట్టారు. ఈ ఎతుకుతున్నప్పుడు అక్కడికి ఒక గైడ్ పోలీసులకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అదేంటంటే అక్కడ ఒక 3000 మెట్లు ఉన్నాయి, హైట్ లో ఉంది కొండ. మెట్లు ఎక్కుతున్నారు వీళ్ళు. అప్పుడు నేను వీళ్ళిద్దరే కాకుండా ఇంకొక 3 వ్యక్తులు కూడా వెళ్తూ ఉన్నారు, 5 మందిని నేను చూశాను అని 5 మంది ఎలా ఉన్నారో వర్ణించారు. సో వీళ్ళు కొత్త యాంగిల్ దొరికింది వీళ్ళకి. ఆ ముగ్గురు ఎవరు, వాళ్ళే చంపుండొచ్చు అని చెప్పి ఆ ముగ్గురు గురించి సీసీటీవీలు అవి చూశారు. ఆ ముగ్గురు కూడా వీళ్ళు దిగిన అక్కడ గెస్ట్ హౌస్ లోనే దిగినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నాయి. అక్కడ వాళ్ళ సంతకాలు అవన్నీ ఉన్నాయి. దాంతో వాళ్ళని ఆ ముగ్గురిని పట్టుకోగలిగారు. ముగ్గురు కూడా ఇండోర్ కి సంబంధించిన వాళ్ళు. ఈ రఘువంశీ, ఈ సోనం రఘువంశీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. ఆ ముగ్గురిని పోలీసులు, మేఘాలయ పోలీసులు విచారిస్తే ముగ్గురు ఏం చెప్పారంటే అతన్ని చంపమని, వీళ్ళ భర్తను చంపమని ఈ అమ్మాయే మాకు కిరాయి ఇచ్చింది, 20 లక్షల వరకు ఇచ్చింది. సో వాళ్ళ ఈ అమ్మాయి రాజా కుష్వాహ్ అనే ఒకరిని లవ్ చేసింది. ఆ అబ్బాయి వీళ్ళ ఫ్యామిలీ బిజినెస్ లో పనిచేస్తాడు అకౌంటెంట్ గా. అతను లవ్ చేసింది, అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నది. కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరని చెప్పేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని చంపేయాలనుకునింది. మాకు డబ్బులు ఇచ్చింది, మేము చంపేశాము. ఇలాగా హైట్కి తీసుకెళ్ళాము. అందరూ హైట్కి వెళ్తుంటే ఈ అమ్మాయి మధ్యలో ఆగిపోయింది. నా వల్ల కాదు, మీరు వెళ్ళండి, నేను కాసేపు కూర్చొని వస్తాననింది. మేము నలుగురం వెళ్ళాము. వెళ్ళినాక కూడా మేము కూడా అలసిపోయినాం. అతను చంపే శక్తి మాకు లేదు. ఒకడు వెనక్కి వచ్చి మేము ఇప్పుడు చంపలేమని చెప్తే ఈ అమ్మాయి లేదు, మీరు ఇప్పుడే చంపాలి, నేను 20 లక్షలు ఇస్తాను మీకు అని చెప్పింది. ఆ అమ్మాయి కూడా పైకి వచ్చింది. సో మేము అతన్ని కత్తితో, ఇద్దరు పుడిస్తే ఒక అతను దూరం నుంచి చూస్తున్నాడు. సో మేమిద్దరం కత్తితో పొడిచాము. తర్వాత అతన్ని లోయలోకి ప్రాణాలు ఉన్నప్పుడే లోయలోకి ఈ అమ్మాయి కూడా కలిసి, మేము ముగ్గురం కలిసి అతన్ని నెట్టేశాము. అతను కింద పడి చనిపోయాడు. మేము అక్కడి నుంచి వచ్చేసాము. దాని తర్వాత ఆ అమ్మాయి, మేము విడిపోయినాము అనేది వాళ్ళు చెప్పారు. దాని తర్వాత ఈ అమ్మాయి కోసం వెతుకుతున్నారు. ఫోన్లో స్విచ్ ఆఫ్ వస్తుంది, ఫోన్ ట్రాస్ కూడా అవ్వట్లేదు. సో ఫైనల్ గా ఏమైందంటే అర్ధరాత్రి దాటిన తర్వాత 3 గంటల ప్రాంతంలో ఈ అమ్మాయి గాజియాపూర్ లో కాశీ డాబా అనే ఒక డాబా దగ్గరికి వెళ్ళింది. ఆ అమ్మాయి బాగా చెదిరిపోయింది, డిస్టర్బ్డ్ గా ఉంది, మెంటల్ స్టేట్ కూడా బాగాలేదు. అక్కడ షాహిల్ యాదవ్ అని డాబా ఇన్ఛార్జ్ ఉంటే అతనికి వెళ్ళి నేను మా బ్రదర్కి ఫోన్ చేసుకోవాలనింది. వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేసింది. ఈ లోపల షాహిల్ యాదవ్ ఈ అమ్మాయి కండిషన్ చూసి అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చి ఈ అమ్మాయిని విచారించారు. అప్పుడు ఈ అమ్మాయి పేరు తెలిసింది. దాంతో వాళ్ళకి ఈ హనీమూన్ కపుల్ ఈ అమ్మాయి ఏదని అర్థమైంది. వాళ్ళు మేఘాలయ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. సో ఇప్పుడు ఈ అమ్మాయిని పట్టుకున్నారు. ఈ అమ్మాయితో వీళ్ళ బ్రదర్ గోవింద్, అతను కూడా 3 నిమిషాలు మాట్లాడాడు. కానీ ఆ అమ్మాయి బిగినింగ్ లో అసలు నాకేం తెలీదు, నా భర్తని ఎవరో చంపేశారు, నేను అక్కడి నుంచి తప్పించుకొని ట్రైన్ లో వచ్చాను, నేను ఎక్కడికి వెళ్తున్నానో కూడా నాకు తెలీదు, ఏదో ట్రైన్ ఎక్కి ఇలా వచ్చేసాను, ఇవన్నీ కథలు చెప్పింది. కానీ ఈ లవర్ ను కూడా పట్టుకున్నారు, రాజ్ కుష్వాహ్ అనే లవర్ ని. వాడు కూడా నేను దీది అని పిలుస్తాను అమ్మాయిని అన్నాడు. వీళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా, ఈ అమ్మాయి ఇంట్లో దేవ్ సింగ్ అనుకుంటా వాళ్ళ నాన్న, ఈ దేవ్ సింగ్ కూడా వీళ్ళ నాన్న, ఈ అమ్మాయి నాన్న కూడా మా అమ్మాయికి ఏం తెలియదు, ఆ అబ్బాయి అసలు మా అమ్మాయిని దీది అని పిలుస్తాడు, మా అమ్మాయి రాఖీ కూడా కడుతుంది, ఇదేమీ లేదు అని ఫస్ట్ వీళ్ళు చెప్పారు. అయితే ఆ అమ్మాయి ఇప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిందని చెప్తున్నారు. అమ్మాయి నేనే చంపించాను అని చెప్పింది. ఆ తర్వాత గోవింద్ అనే ఈ అబ్బాయి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఇంటికి, రాజా రఘువంశీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్ ఉమాని పట్టుకొని ఏడుస్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చింది. ఆ అబ్బాయి కూడా మీడియాతో మాట్లాడాడు. ఇది మా చెల్లె చంపింది, వాడి కోసమే, ఆ లవర్ కోసమే చంపింది మా చెల్లి, ఆ అమ్మాయిని ఉరి తీయాలి, నేను అమ్మాయిని ఉరి తీయించే వరకు నేను నిద్రపోను, ఎందుకంటే ఒక ఫ్యామిలీకి కొడుకు లేకుండా తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ చెల్లెలు ఎంత ఏడుస్తుంది, ఒక బంగారు భవిష్యత్తుని నాశనం చేసింది నా చెల్లెలు, అతి క్రూయల్ గా బిహేవ్ చేసింది, అతన్ని పెళ్ళే చేసుకోకుండా ఉండొచ్చు కదా, మా ఇంట్లో చెప్పుండొచ్చు, లేదా వీళ్ళ లవర్తో పారిపోయి ఉండొచ్చు, పెళ్ళైనా కన్నా హస్బెండ్ తో చెప్పుండొచ్చు, అప్పుడైనా హస్బెండ్ సరే నేను మాట్లాడతానని చెప్పి నిలబడి మాట్లాడి విడాకులు ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడు. సో ఇదంతా లేకుండా అతి క్రూయల్ గా ఈ అమ్మాయి ఒక అబ్బాయిని చంపించడం,
నేను సహించలేనని అతను ఎంతో దుఃఖంతో ఏడుస్తూ మీడియాతో మాట్లాడాడు. ఇప్పుడు పోలీసులు ఈ అమ్మాయి కన్ఫెషన్ ని బయటకు పెట్టారు. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, ఆ అమ్మాయి వెర్షన్ ఏంటంటే, నేను ఆ అబ్బాయిని ప్రేమించాను, ఈ రాజా కుష్వాహ్ అనే అబ్బాయిని. అయితే ఆ అబ్బాయి మా కులం వాడు కాదు, పైగా పనిచేస్తాడు మా అకౌంటెంట్ గా. మా నాన్నకి హార్ట్ జబ్బు ఉంది. మా నాన్నకి కానీ చెప్తే ఆయన ఆ, ఒప్పుకోడు, పైగా ఆయన హార్ట్ ఇష్యూ ఉంది. మా అమ్మకి ఇండైరెక్ట్ గా చెప్తే మా అమ్మ మన ఇంట్లో అవన్నీ జరగవని చెప్పింది. సో అప్పుడు నేను ఏం చేయాలనేది నాకు అర్థం కాలేదు. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే, ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొని, వీళ్ళు చూసిన వాళ్ళని పెళ్లి చేసుకొని ఆయన చంపేస్తే నేను విధవగా మారిపోతాను. అప్పుడు ఇంకెవడు నన్ను పెళ్లి చేసుకోడు. చచ్చినట్టు మా ఇంట్లో వాళ్ళు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు అని నేను నా లవర్కి చెప్పాను. నా లవర్కి కూడా ఈ స్కీమ్ నచ్చింది. దాంతో అలాగే కానీ అన్నాడు. దాంతో నేను వాడిని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నాక కూడా ఎప్పటికప్పుడు నా లవర్తో మాట్లాడుతున్నాను. నేను శారీరకంగా నా మొగుడు పక్కన పడుకోవట్లేదు అనేది కూడా చెప్పాను. ఏదో ఒక మాయ చేస్తా వచ్చాను. అయితే ఎక్కువ కాలం చేయడం కష్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడుగుతున్నాను, నీకు ఇష్టం లేదా, ఎందుకు చేసుకున్నావు, ఇవన్నీ అడుగుతారు కాబట్టి ఏదో ఒక డ్రామా చేద్దాం అని చెప్పి ఆ, డ్రామా చేసుకుంటూ వచ్చాను. బట్ ఎక్కువ టైం లేదు కాబట్టి హనీమూన్ ప్లాన్ చేశాను. హస్బెండ్ ఏమో ఇప్పుడే హనీమూన్కి ఎందుకు అన్నాడు, కానీ ఏదో ప్రెజర్ చేసి చేశాను. దాని తర్వాత లొకేషన్ ఎప్పటికప్పుడు నేను నా ప్లానింగ్ అంతా కూడా ముందే మా లవర్కి చెప్పాను. వాడు ఒక ముగ్గురిని మాట్లాడాడు. ఇద్దరు ఇండోరు, ఒకరు ఉత్తరప్రదేశ్. ఈ ముగ్గురికి మేము డబ్బులు ఇచ్చాము. వాళ్ళు మొదట చంపడానికి ఒప్పుకోలేదు. అయితే మేము డబ్బులు ఆశ చూపించినాక ఒప్పుకున్నారు. ఫస్ట్ 4 లక్షలు ఆశ చూపించాము. దాంతో వాళ్ళు ఒప్పుకున్నారు. ఇది ప్లాను. అది కాకుండా అక్కడికి తీసుకెళ్ళిపోతే అక్కడెక్కడో లోయలో పడేస్తే శవం కూడా కనపడదు. ఆ, ఎవరో మమ్మల్ని కొట్టి నగలు లాక్కొని చంపేశారు అనే ఒక నెరేటివ్ చెప్పచ్చు. ఆమె ఏర్పరచుకున్న కిరాయి రౌడీలు మొదట్లో ఒప్పుకోలేదు. సో అయితే 4 లక్షలు చూపించారు. దాని తర్వాత ఆ అమ్మాయి ఏం ప్లాన్ చెప్పిందంటే, నేను ఇప్పటి వరకు నా హస్బెండ్ తో శారీరకంగా కలవలేదు. దానికి అతన్ని ఆపడానికి ఒక కారణం చెప్పాను. అదేంటంటే, కామాఖ్య టెంపుల్ ని దర్శించుకున్న తర్వాతే మనం శోభనం జరుపుకోవాలని నేను మొక్కుకున్నాను. అందుకని ముందు మనం గౌహతికి వెళ్ళి కామాఖ్య టెంపుల్ దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని దాని తర్వాత మనం శోభనం చేసుకుందామని నమ్మిస్తాను. సో కామాఖ్య టెంపుల్ అయినాక నేను ఆ చిరపుంజి సోహ్రా అనే ప్లేస్కి తీసుకెళ్తాను. అక్కడ మీరు అక్కడికి వచ్చేయండి మీరు అని వాళ్ళకి చెప్పింది. వాళ్ళకి 4 లక్షలు డబ్బులు ఇచ్చింది, కన్విన్స్ చేసింది. సో ఈ అమ్మాయి భర్తకి ఏం చెప్పిందంటే, ఇట్లా నాకు మొక్కు ఉంది, అందుకనే నేను నీతో కలవలేకపోతున్నాను, అమ్మవారిని దర్శించుకున్నాక మనం హ్యాపీగా చేద్దాము అని చెప్పింది. దాంతో అతను కూడా కన్విన్స్ అయ్యాడు. ఎందుకంటే వీళ్ళది ట్రెడిషనల్ ఫ్యామిలీ అని అప్పటికే కలరింగ్ ఇచ్చింది కాబట్టి నమ్మారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఓకే అనుకున్నారు. సో అదే బెస్ట్ అనుకొని త్వరగా హనీమూన్కు ఒప్పుకున్నారు. సో ఆ అబ్బాయి 7 ఏళ్ళు నీతోనే ఉంటానని కూడా ప్రమాణం చేశారు. దాన్ని కూడా ఈ అమ్మాయి పోస్ట్ స్టేటస్ లో పెట్టిందనేది కూడా వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ చెప్తుంది. మొత్తానికి వీళ్ళని అలా తీసుకెళ్లి నేను ఇందాక చెప్పినట్టుగా పైనుంచి వాళ్ళని ఈ అమ్మాయి తోసి చంపేసింది. తర్వాత ఇందాక చెప్పిన స్టోరీ ప్రకారం అమ్మాయి వెళ్ళి సరెండర్ అయిపోదాం అనుకునింది. కానీ ఈ టూరిస్ట్ గైడ్ వల్ల మొత్తం ప్లాన్ చెడిపోయింది. టూరిస్ట్ గైడ్ కానీ లేకపోతే ఈ అమ్మాయి అనుకున్నది కరెక్ట్ గా నమ్మేసి ఉండేవాళ్ళేమో చెప్పలేం. ఎప్పుడైతే టూరిస్ట్ గైడ్ వీళ్ళకి ఇంటి ఇచ్చాడో దాంతో వాళ్ళు ఆ యాంగిల్లోకి ఎప్పుడు వెళ్ళారో వీళ్ళు ముగ్గురు దొరికారు. వీళ్ళు ముగ్గురు దొరికి నాకు కన్ఫెస్ అయిపోయారు. సో ఇప్పుడు వీళ్ళ బ్రదర్ కూడా, వీళ్ళకి కూడా తెలిసిపోయింది ఇంట్లో. మొదట్లో వీళ్ళు మేఘాలయ పోలీసులు నిందించారు, సిబిఐ కావాలన్నారు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయే కన్ఫెస్ అయిపోయింది. ఆ కన్ఫెషన్ వీడియో కూడా వాళ్ళు పోలీసులు వీళ్ళకి చూపించారు, వీళ్ళ అమ్మ నాన్నకి. సో వీళ్ళు ఇప్పుడు షాక్ అయ్యారు. తన కూతురు ఇంత దుర్మార్గురాలా, ఒక రాక్షసిని మనం పెంచామా, ఒక అన్యం పుణ్యం తెలియని ఒక అబ్బాయి ప్రాణం తీసిందా అన్న షాక్ లో వాళ్ళు ఉన్నారు. ఇంత జరిగినా కూడా అతని కర్మ, దానికి అతని అంత్యక్రియలకి ప్రియుడితో కలిసి ఈ అమ్మాయి వెళ్ళిందంటే ఎంతకు తెగించింది అనేది కూడా ఇవాళ అనుకుంటున్నాను. అయితే దీంట్లో నేను ఇంకొక యాంగిల్ చెప్పదలుచుకున్నా. అదేంటంటే, ఇది కంప్లీట్ గా అమ్మాయి తప్పు, అమ్మాయి దుర్మార్గురాలు, అమ్మాయి మెంటల్ స్టెబిలిటీ బాగాలేదు, ఇలాగే చెప్పేయడం ఈజీ నిజానికి.
కానీ ఇది అంతకంటే పెద్ద సమస్య. ఇవాళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, పిల్లలకి వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. వాళ్ళ ఎంచుకునే అంటే కొంతమంది ఇస్తున్నారు, అందరూ కాదు. కానీ ఇంకా ఎక్కువ పరువు హత్యలు విపరీతంగా జరుగుతున్నాయి. అందుకని పిల్లలు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులకి తమ లవ్ స్టోరీ చెప్తే వాళ్ళు ఎక్కడ వాడిని చంపేస్తారో లేకపోతే మనల్ని ఏమన్నా చేస్తారేమో అన్న ఒక భయంతో ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇది ఫస్ట్ కేసు ఏం కాదు. ఆ మధ్య కూడా కరీంనగర్లో కూడా పెళ్లి కాకముందే ఒక అమ్మాయి పెళ్లి చేసుకోబోతున్న అతన్ని చంపించేసింది. అతను ఇంట్లో ఉంటే ఫోన్ చేసింది, సిగ్నల్ బయట సరిగ్గా లేదు బయటికి రా అని చెప్పింది. గోముగా మాట్లాడుతుంటే మనోడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. సడన్ గా ఇద్దరు వచ్చి కత్తితో పొడి చంపేసి వెళ్ళిపోయారు. ఇది కూడా అలాంటి కేసే. సో ఇలాగ జరుగుతున్నాయి ఈ మధ్య. దీనికి ఒక కారణం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకి కొంత ఒక ఏజ్ తర్వాత ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళ ఎవరిని ప్రేమిస్తున్నారో చూసుకోవాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, నీ అభిప్రాయం చెప్పొచ్చు. కానీ వాళ్ళు కన్విన్స్ కానప్పుడు వాళ్ళ ఫేట్కి వాళ్ళని వదిలేయాలి. నీకు అది నచ్చకపోయినా వాళ్ళకి నువ్వు ఇష్టం వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకో అని చెప్పి ఫ్రీడమ్ ఇవ్వాలి.